నుంచి చదువుకుంటూ వచ్చినాం. మనం ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికని మనం గమనించినట్లయితే నేను ఇదివరకు కూడా చెప్తా వచ్చినాను. చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఇది సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి కాబట్టి ఈ పత్రిక ఎవరికి రాస్తా వచ్చినారు? సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని పరిచర్య చేసేటువంటి వారికి, అధ్యక్షులుగా ఉండేటువంటి వారికి, పరిశుద్ధులు అనబడినటువంటి వారికి అపోస్తుడైనటువంటి పౌలు రాస్తా వచ్చినాడు. రాస్తా 2వ అధ్యాయంలో ఇక్కడికి వచ్చేదలికి ఏమని చెప్తా ఉంటున్నాడంటే, వీళ్ళందరూ కూడా ఎటువంటి మనస్సు కలిగి ఉండాలంట? క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఇటువంటి మనస్సు మీరందరూ కూడా కలిగి ఉండాలి, వీరందరూ కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈ ఉదయకాల సమయంలో కొన్ని సంగతుల్ని మనము ఈ యొక్క చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూసుకొని ఆ విధంగా మనము ఆయన్ని ఆరాధించడానికి మనం ప్రయత్నిస్తూ వద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఏం చేసినాడైనా? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఆ యొక్క దాన్ని ఏం చేస్తా వచ్చినాడు? ఆయన విడిచిపెట్టేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనము ఇంగ్లీష్లో చూసినట్లయితే, ఇంగ్లీష్లో ఏమని ఉంది? ఏమనుంది? ఓకే, యాక్చువల్గా కొన్ని అంటే ట్రాన్స్లేషన్స్లో ఎట్లా ఉందంటే, హీ లెఫ్ట్ హిస్ రిచెస్ అని ఉంది. ఆయన సమస్తమును విడిచిపెట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. అదే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి, చాలా చక్కగా రాస్తా వచ్చినాడు పౌలు ఇక్కడ. ఆయన ధనవంతుడై ఉండి మీరు మీరు చూడండి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ఏమంట? ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమైనాడంట? అది ఆయన సమస్తమును విడిచిపెట్టడం అంటే ఇది. ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, ఆయన ధనవంతుడుగా ఉంటా వచ్చినాడు. ఆయన సమస్తమును కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కానీ ఆ సమస్తాన్ని ఏం చేస్తా వచ్చినాడు? ఆయన విడిచిపెట్టినాడు. ఎందుకొరకు విడిచిపెట్టినాడంటే, చూడండి ఇక్కడ, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన మనము ధనవంతులం కావాలని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, ఆయన తనంతటిని కూడా విడిచిపెట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, అందుకే మనము మొదటి భాగం చదివినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను, అది ఆయన యొక్క కృప, అది ఆయనకి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఆయన ధనవంతుడై ఉండి వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి నీ కొరకై నా కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన ధనవంతుడై ఉండి సమస్తమును విడిచిపెట్టి దరిద్రుడిగా, ఏమీ లేనటువంటి వాడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. నీ కొరకై నా కొరకై కలువరి శిలువలో మరణించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఎంతగానో బాధగుండా, వేదన గుండా వెళ్ళినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన ధనవంతుడై ఉండి మనము ధనవంతులము కావాలని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, దరిద్రుడుగా మారినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఆ సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకై నా కొరకై వస్తా వచ్చినాడు. ఎందుకంటే మనల్ని ఏం చేయడానికి? మనల్ని ధనవంతులంగా చేయడానికి. అందును బట్టే చూడండి,
యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 14 మొదటి 2 వచనాలు. నాయందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చూడండి ఇక్కడ ఏం చేస్తా ఉంటున్నాడంటే 2వ వచనంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇంగ్లీష్ లో ఏమనుంది? మ్యాన్షన్స్. తెలుగులో నివాసములు అని ఉంది కానీ ఇంగ్లీష్లో అయితే ఏమనుంది? మ్యాన్షన్స్ కదా. అంటే మనల్ని మ్యాన్షన్స్ లో కూర్చోబెట్టడానికి ఆయన ఏం చేస్తా వచ్చినాడు? ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఆ యొక్క సమస్తమైనటువంటి ఆయన ఎంతో గొప్ప ధనవంతుడు, దాన్ని అంతటిని కూడా ఆయన నీ కొరకై నా కొరకై విడిచిపెట్టి ఆయన దరిద్రుడుగా పుడతా వచ్చినాడు. ఏమీ లేనటువంటి వాడిగా, పశువుల పాకలో జన్మించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ యొక్క ధనవంతుడై ఉండి ఆయన వాటినన్నిటిని విడిచిపెట్టినాడు. ఎందుకొరకై? నిన్ను నన్ను ఎక్కడ కూర్చోబెట్టాలని? మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని ఆ మ్యాన్షన్స్ లో కూర్చోబెట్టడానికి. కాబట్టి అంతేగా చూడండి, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును. ఎంత గొప్ప దేవుడండి! స్థలము సిద్ధపరచ వెళ్ళడం మాత్రమే కాదు కానీ ఇంకా ఏమనుకుంటున్నాడంటే ఆయన, నేనుండు స్థలములో మీరు కూడా ఉండలాగున. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకై ఆయన ఏమైపోతా వచ్చినాడంటే దరిద్రుడవుతా వచ్చినాడు. మనల్ని ఏం చేయాలని కోరుకుంటా వచ్చినాడు? ధనవంతులుగా చేయాలని కోరుకుంటా వచ్చినాడు. ఆయన సమస్తమును కోల్పోతా వచ్చినాడు. ఎంతో అవమానాల్ని, నిందల్ని భరించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, అందుని బట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో అది ఆయన ఏం చేస్తాడంట మనతో. చూడండి, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. ఆయన మనతో కూడా కాపురం ఉంటాడు. నిన్ను నన్ను ధనవంతులుగా చేయడం మాత్రమే కాదు కానీ ఆయన ఉన్నటువంటి స్థలంలోనికి కూడా మనల్ని తీసుకొని పోయి ఆయనతో పాటి మనల్ని నివసించడానికి, ఆయనతో కూడా నివసించేటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు నాకు దయచేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన ఏం చేయాలి? ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకై నా కొరకై ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులుగా చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, అదే విధంగా ఇంకొకటి మనం చూసుకుంటూ వద్దాం. చూడండి, అంతేకాదు ఈ భాగ్యం ఎంత గొప్పదంటే మనం ఇదివరకు కూడా చూస్తూ వచ్చినాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనం. ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యము. కాబట్టి యెహోవా రక్షించి నా నిన్ను పోలినా కదా. ఎంత గొప్పది మన భాగ్యం. మనము ఏ పాటి వారము అయినప్పటికీ కూడా ధనవంతుడైనటువంటి ఆయన ఆ ధనముని లేకపోతే ఆ సమస్తాన్ని, ఆయనకున్నటువంటి శక్తిని, ఆయనకున్నటువంటి అధికారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి నీ కొరకై నా కొరకై దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి శక్తి లేనటువంటి వాడిగా, బలము లేనటువంటి వాడిగా ఆయన మన కొరకై ఆ కలువరి శిలువలో మరణించి మనకేం కలగజేస్తా వచ్చినాడు? రక్షణ కలగజేసి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? ఆయన ధనవంతులుగా చేస్తా వచ్చినాడు. కాబట్టి మన భాగ్యం ఎంత గొప్పది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ బదులు మన పేర్లు రాసుకోవచ్చు కదా. కాబట్టి మన భాగ్యము ఎంత గొప్పది. కాబట్టి అంత
అంత గొప్ప భాగ్యము ఆయన నీకు నాకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుని బట్టే మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అదేవిధంగా చూడండి, మళ్ళీ మనం రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి భాగ్యం కానీ చూడు చాలు, ఏం చేసుకున్నాడంట? తన్ను తానే రిక్తునిగా చేసుకుంటా వచ్చినాడు. రిక్తుడు అంటే ఏమనుంది ఇంగ్లీష్లో? ఎంప్టీడ్. ఆయన నీ కొరకై నా కొరకై రిక్తుడుగా అయిపోతా వచ్చినాడు, ఖాళీ చేసుకుంటా వచ్చినాడు, ఏమీ లేనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు, ఆయన సమస్తము ఖాళీ చేసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడు, తన్ను తాను ఏం చేసుకుంటా వచ్చినాడంట? రిక్తునిగా చేసుకుంటా వచ్చినాడంట. ఆయన ఎంతో గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ యొక్క మహిమనంతటిని కూడా ఆయన వదులుకుంటా వచ్చినాడు. ఆ మహిమనంతటిని కూడా ఆయన వదిలేసుకుంటా వచ్చినాడు. చూడండి, అందుని బట్టి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన మహిమ గురించి మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఏంతో నింపబడిందంట? ఆయన మహిమతో నింపబడతా వచ్చింది. అంత గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు, అంత గొప్ప పేరు కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే నీ కొరకై నా కొరకై ఆ మహిమనంతటిని కూడా ఏం చేస్తా వచ్చినాడు? విడిచిపెట్టేస్తా వచ్చినాడు. అదంతా కూడా నాకు వద్దనుకుంటా వచ్చినాడు. ఆ పేరునంతటిని కూడా విడిచిపెట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. విడిచిపెట్టి ఆయన ఏం చేస్తా వచ్చినాడు? చూడండి, మనము యాక్చువల్గా మనం గమనించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక మనకు తెలిసినటువంటి భాగమే. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాము? మహిమను పొందలేనటువంటి పరిస్థితిలో, అటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. ఎందును బట్టి మనం మహిమను పొందలేకపోతా వచ్చినాం? ఏ భేదమునో లేదు, అందరూ పాపం చేసినారు. అది దేర్ ఈస్ నో డిఫరెన్స్. ప్రతి ఒక్కరూ ఏ భేదము లేదు. వాళ్ళు చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, వాళ్ళు దరిద్రులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వారు కావచ్చు, జ్ఞానం లేనటువంటి వారు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినారు. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. చూడండి, మనము ఆ యొక్క ఆదికాండంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలో ఆయన మానవుణ్ణి ఎవరి స్వారూప్యంలో చేసుకుంటా వచ్చినాడు? ఆయన తన స్వారూప్యములో మానవుణ్ణి సృజించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అటువంటి తన స్వారూప్యంలో ఆయన సృజించినటువంటి మానవుడు ఏం చేస్తా వచ్చినాడు? పాపము చేసి ఏమైపోయింది? కాబట్టి అటువంటి మానవుణ్ణి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఆ యొక్క ఏదైనా వనంలో ఆదాము అవ్వలు ప్రతిరోజు కూడా ఆయన కలుసుకుంటున్నప్పుడు ఆ యొక్క మహిమతో, దేవుని యొక్క మహిమలో వాళ్ళు నివసిస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క మహిమలో వాళ్ళు ఆయనతో కూడా సహవాసం కలుగుంటా వచ్చినారు. అటువంటి వారు ఏం చేస్తా వచ్చినారంటే పాపం వలన ఏమైపోతా వచ్చింది? ఆ మహిమని కోల్పోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అటువంటి మానవులమైనటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఆయన జ్ఞాపకం చేసుకుని మనకేం చేస్తా వచ్చినాడంటే చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10-11 వచనాలు.
ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని ఎదుట నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందరి వెలుగు దగదగా మరియు సూర్యకాంతులు వంటి అమూల్య రత్నములు పోలి ఉన్నది. చాలు చూడండి, ఆత్మవశున్నయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు. కాబట్టి మనం ఆ మహిమను కోల్పోయినటువంటి మనం, పాపము వలన ఆ యొక్క మహిమని కోల్పోయినటువంటి మనల్ని ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటా ఉంటున్నాడంటే దేవుని యందలి మహిమ కలిగినటువంటి, మహిమతో నింపబడినటువంటి ఆ యొక్క పట్టణములో, ఆ యొక్క పరలోకములో మనల్ని కూర్చోబెట్టాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. అందును బట్టి ఆయన ఏం చేస్తా వచ్చినాడు, ఆ మహిమనంతటిని కూడా విడిచిపెట్టి నీ కొరకై నా కొరకై ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. ఆ మహిమనంతటిని విడిచిపెడతా వచ్చినాడు, ఆయన యొక్క పేరును విడిచిపెడతా వచ్చినాడు కదా. సమస్తాన్ని విడిచిపెట్టి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నాడు? ఆ దేవుని మహిమతో ఉన్నటువంటి ఆ యొక్క పరలోకములో. ఆ మహిమను కోల్పోయినటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే ఆ యొక్క మహిమ కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశములో, ఆ మహిమ కలిగినటువంటి పట్టణములో, పరలోకములో నిన్ను నన్ను ఉంచాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. అంతేకాదు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 43వ వచనం. తర్వాత 43 చూడండి, ఘనహీనమైనదిగా విత్తబడి ఎట్లా లేపబడుతుందంట? మహిమ కలిగినటువంటిదిగా లేపబడుతుందంట. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు దేని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు? మన శరీరాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, మనము ఆ పాపము ద్వారా ఏమైపోతూ వచ్చినాము? మహిమ లేనటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. మహిమని కోల్పోయినటువంటి వారంగా, దేవుని యొక్క మహిమని కోల్పోయినటువంటి వారంగా ఉంటూ వచ్చినాము. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తూ ఉంటున్నాడంటే, ఎటువంటి శరీరాలంట మనవి? ఘనహీనమైనటువంటివి, డిజానర్ బాడీస్ అంటే ఏ విధంగా కూడా ఎంచదగినటువంటివి కాదు. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే మహిమ కలిగినటువంటి వారిగా లేపుతా ఉంటున్నాడు. మనల్ని మహిమ కలిగినటువంటి వారిగా లేపి ఆ యొక్క మహిమ కలిగినటువంటి పట్టణంలో మనల్ని ఆయనతో కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ వస్తాడు. చూడండి, అంత గొప్ప భాగ్యాన్ని, అంత ఉద్దేశాలని, ప్రణాళికల్ని ఆయన మన పట్ల కలిగి ఉంటా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని కాబట్టి ఆయన యొక్క సమస్త మహిమనంతటిని కూడా ఆయన విడిచిపెట్టి నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటా వచ్చినాడంటే ఆ కోల్పోయినటువంటి మహిమని తిరిగి మనకి ఇవ్వాలని కోరుకుంటూ వచ్చినాడు. ఆ యొక్క మహిమని మనకి తిరిగి ఇస్తూ వచ్చినాడు. అంతేకాదు సదాకాలం కూడా ఆ మహిమ కలిగినటువంటి పట్టణంలో నువ్వు నేను ఉండాలని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మనం సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అందుని బట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, ఆయన మహిమ ఎటువంటిది అనేటువంటిది మనం ఒక వచనం చూసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ఎట్లా ఉందంట? ప్రకాశించే సూర్యుడి వలె ఉంది. అది ఆయన మహిమ. మనం ఇప్పుడు బయట పోయి సూర్యుని చూసామంటే పైకి నిలబడి ఏమవుతుంది? కళ్ళు బయలు గమ్ముతాయి రెండుసేపు కదా. కానీ ఈయన ఎట్లా ఉన్నాడంట? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న మహా తేజస్సుతో. కాబట్టి అది ఆయన మహిమ. అదంతా కూడా ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే విడిచిపెట్టి దానంతటిని కూడా ఏం చేస్తా వచ్చినాడంటే నథింగ్, అదంతా నాకు వద్దు, అవసరం లేదు, నథింగ్ అనుకుంటా వచ్చినాడు.
ఖాళీగా వచ్చేస్తూ వచ్చినాడు. తను తాను ఖాళీ చేసుకుంటూ వచ్చినాడు. తను తాను రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. రిక్తునిగా చేసుకొని నీ కొరకై నా కొరకై ఈ లోకంలోనికి వచ్చి మనల్ని ఏం చేయాలనుకుంటూ వచ్చినాడంటే, మనం ఏ మహిమ అయితే కోల్పోతూ వచ్చినామో పాపం ద్వారా, ఆ యొక్క మహిమని తిరిగి మనకి ఇవ్వాలని కోరుకుంటూ వచ్చినాడు. అంతేకాదు ఆ యొక్క మహిమ కలిగినటువంటి పరలోకంలో పట్టణంలో నిన్ను నన్ను చేర్చాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. తర్వాత మూడోదిగా మనం చూసుకున్నట్లయితే చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపము. ఆయన ఏ పోలికగా ఉన్నాడంట? ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడంట? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆయన ఏ స్వరూపం కలిగి ఉంటా వచ్చినాడు? దేవుని స్వరూపము కలిగి ఉంటా వచ్చినాడు. అటువంటి ఆయన ఏమైపోతా వచ్చినాడు చూడండి, మనుషుల పోలికగా పుట్టినాడు. దేవుని స్వరూపము కలిగి ఉన్నటువంటి ఆయన మనుషుల పోలికగా పుట్టడమే దరిద్రము. ఇంకా దానికంటే దరిద్రం ఏం తెలుసా? ఇంకా ఏమైందంట? మనుషుల పోలికలో కూడా ఆయన మనుషునిగా పుట్టిన తర్వాత కూడా ఆయన ఏం స్వరూపం ధరించినాడంట? మనం ఎప్పుడన్నా ఒక్కసారన్నా మనం ఊహించుకుంటామా మనం దాసులమని కదా? దాసులు అంటే కొంచెం రిచ్గా ఉంది, పనోళ్ళు అనొచ్చు కదా. దాసులు అంటే ఇంకా కొంచెం రిచ్గా ఉంది యాక్చువల్గా, పని వాళ్ళు అని చెప్పవచ్చు. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం ఆ విధంగా ఊహించుకోలేము. అందుకే ఆయన ఏం చేస్తా వచ్చినాడు? శిష్యుల పాదాలని కడుగుతా వచ్చినాడు. ఆయన మనుషుల పోలికలో పుట్టి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే దాసుని స్వరూపం ధరించుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన దేవుని స్వరూపంలో ఉంటా వచ్చినాడు. అటువంటి ఆయన నీ కొరకై నా కొరకై ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మనుషునిగా పుడతా వచ్చినాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి మనం ఆయన ఏం చేయాలంటే మనం ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాం మనం చూడండి. మనము ఆయన ఎవరి ఇమేజ్లో మనల్ని చేసుకుంటా వచ్చినాడు. అటువంటి మనం ఏమైపోతా వచ్చినామంటే చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, మీకు శ్రమ. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. చూడండి, ఎటువంటి దేవుని జనాంగముగా లేకపోతే దేవుని స్వారూప్యము లేకపోతే ఆయన స్వరూపములో పుట్టినటువంటి వారము, అటువంటి వారము మనం ఏమైపోతా వచ్చినామంటే పాపం వల్ల ఏమైపోతా వచ్చినాము? ఆ పాపిష్టి జనం అంట కదా. పల్లెటూర్లలో పోతే ఇట్టే తిడుతూ అంటారు, పాపిష్టోడా అంటారు. కాబట్టి పాపిష్టి జనము, దోషభరితమైనటువంటి ప్రజలము, అటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాం మనం. అంతేకాదు మన స్వరూపం ఎట్లా ఉందంట చూడండి, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివారి గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో. ఇది మన స్వరూపం. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకునిగా అంగీకరించకంటే ముందు ఇటువంటి స్వారూప్యము కలిగినటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం.
నడినెత్తిని మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి, ఎక్కడ చూసినా ఏమున్నాయంట? గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో, అటువంటి స్వారూప్యములో మనం ఉంటా వచ్చినాం ఆయన ఎరకముందు. అటువంటి మనల్ని ఆయన రక్షించాలని కోరుకుంటా వచ్చి ఆయన ఏం చేస్తా వచ్చినాడు? దేవుని స్వరూపమును ధరించుకున్నటువంటి ఆయన దాసుని స్వరూపము, నీ కొరకై నా కొరకై ఈ లోకంలోనికి వచ్చి మనుషునిగా పుట్టి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే దాసుని స్వరూపము ధరించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. మన ఉదాహరణకి మన వాట్సాప్కి మొత్తం అంతా ఒళ్ళంతా పుండ్లు ఉండేటువంటి ఒక ఫోటో వచ్చింది. ఏం చేస్తాను వెంటనే? ఇప్పుడు మనల్ని ఏం చేయాలి యాక్చువల్గా? అది దాన్ని మనం చూడమా, డిలీట్ చేసేస్తాం కదా. కాబట్టి మనల్ని కూడా డిలీట్ చేయాలి ఆయన. డిలీట్ చేయాల్సినటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఆయన తన స్వారూప్యాన్ని అంతటిని కూడా కోల్పోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. తన స్వరూపాన్ని అంతటిని కూడా కోల్పోతూ వచ్చినాడు. ఎందును బట్టి అంటే చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చేస్తాను చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక. ఎందుకనగా జ్యేష్ఠుడగునట్లు వారు తన కుమారునితో స్వారూప్యము గలవారవుటకు. ఇప్పుడు మనల్ని ఏ స్వారూప్యములోనికి తీసుకొని రావాలని ఆయన ఇదంతా చేస్తా వచ్చినాడు? ఆయన కుమారుని యొక్క స్వారూప్యములోనికి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి నువ్వు నేను రావాలని చెప్పి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆ యొక్క దైవ స్వరూపాన్ని, లేకపోతే ఆ యొక్క దానంతటిని కూడా ఆయన విడిచిపెట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు చూడండి, యెషయా గ్రంథము మనకు తెలిసినటువంటి భాగమే. స్వరూపమైనను మనమంతా పాట పాడతాం కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం నుంచి మధ్య భాగంలో, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషుడు. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని చూడండి, మనము ఇటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినామని ఆయన ఎరిగి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన స్వరూపాన్ని కోల్పోతూ వచ్చినాడు. వీటినన్నిటిని కూడా కోల్పోతూ వచ్చినాడు. చూడండి, మనుషుడు చూడనొల్లని వాడుగా అయిపోయినాడు. అంత దారుణమైనటువంటి పరిస్థితిలోనికి ఆయన వెళ్ళిపోతూ వచ్చినాడు. ఎందుకంటే మనకు ఆ యొక్క కుమారునితో ఏంటంట, కుమారునితో స్వారూప్యము, ఆ విధంగా మనం ఉండాలని, ఆ విధంగా మనం అవ్వాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలంటే ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? ఆయన్ని చూడండి, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఎట్లా ఉన్నాడంట? ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండి ఏం చేస్తా వచ్చినాడంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా వస్తా వచ్చినాడు ఈ లోకానికి. సమస్తాన్ని విడిచిపెడతా వచ్చినాడు. సమస్తాన్ని ఆయన వదులుకుంటా వచ్చినాడు. అంతేకాదు రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఎంతో మహిమ కలిగినటువంటి దేవుడు ఆ యొక్క మహిమనంతటిని కూడా విడిచిపెట్టి నీకు నాకు ఏం చేయాలనుకుంటా వచ్చినాడు? కోల్పోయినటువంటి ఆ మహిమని తిరిగి ఇవ్వాలని అనుకుంటా వచ్చినాడు. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ మహిమను తిరిగి మనకి ఇవ్వాలనుకుంటా వచ్చినాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆ మహిమ కలిగినటువంటి పట్టణంలో మనల్ని ఉంచాలని ఆయన కోరుకుంటా వచ్చినాడు. దరిద్రంగా ఉండేటువంటి మనల్ని ఆయన ధనవంతులుగా చేస్తూ వచ్చినాడు. ఆ మ్యాన్షన్స్లో మనల్ని ఉంచాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే మనము ఎట్లా ఉన్నామంట? స్వారూప్యము లేనటువంటి వారంగా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడా కూడా స్వస్థత లేదు, పచ్చి పుండ్లు, గాయాలు. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. దేవుని స్వరూపంగా ఉన్నటువంటి ఆయన
నీ కొరకై నా కొరకై మనుషుల పోలికలో పుట్టి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన ఏం చేయాలి? ఆయన ఆరాధించేటువంటి వారంగా, ఆయన్ని కీర్తించేటువంటి వారంగా, ఆయన్ని పూజించేటువంటి వారంగా మనం ఉంటున్నాం.